కనిపిస్తూ ఉన్నాయి. ఎలక్షన్స్ ఫేర్గా జరిగే అవకాశాలు లేవు. ఇందాక రాజేష్ గారు చెప్పినట్టుగా వాళ్ళకు అనుకూలంగా జరిగే పరిస్థితి లేదు అని, అంటే అందరినీ మీరు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. చేసిన కొద్దీ అంటే చాలా ఆలస్యంగానే ఐఏఎస్ ఐపీఎస్లను బదిలీలు చేస్తున్న పరిస్థితులు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది అనేది ముందు సిఎస్ను తీసేయాలి, అప్పుడే ఎన్నికలు ఫేర్గా జరుగుతాయని ఈ మాటలు కూడా చాలా వినిపిస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి మాటలకు సంబంధించి? పవన్ గారు, ముందుగా మీకు ప్యానలిస్ట్ కి ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం అండి. నమస్తే. ముఖ్యమంత్రి గారు కొన్ని నెలలుగా రెండు నెలలుగా సిద్ధం సభలు పెడుతున్నారు. సిద్ధం సభలు పెట్టి కార్యకర్తల్ని, అక్కడ వచ్చినటువంటి వాళ్ళ పెయిడ్ ఆర్టిస్టులని అందరినీ మీరు సిద్ధమా ఎన్నికలకు మీరు సిద్ధమా అని అడుగుతుంటే కార్యకర్తలు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు అనుకున్నారు బహుశా ముఖ్యమంత్రి గారు సిద్ధంగానే ఉన్నారేమో, ఆయన సిద్ధంగా ఉండి మనల్ని అడుగుతున్నాడేమో. సరే, ఆయన సిద్ధంగా ఉండి మనల్ని అడిగితే మన బాగోదు, మనం కూడా సిద్ధంగానే ఉన్నాం, మేము సిద్ధమే అన్నారు. బట్ వాస్తవం నిన్న తెలిసింది, అసలు ముఖ్యమంత్రి గారు సిద్ధంగా లేరు ఎన్నికలకి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు సిద్ధంగా లేదు, చేతులు ఎత్తేసాడు. ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటారంటే ఆయనకి కావాల్సినటువంటి ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఉన్నప్పుడు మాత్రమే ఆయన సిద్ధంగా ఉంటారు, మిగతా ఏ సమయంలో నేను సిద్ధంగా ఉండను అని నిన్న సభలో చెప్పకనే చెప్పారు. అసలు ఓట్లు వేసేది ఎవరు సార్? ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు వేస్తారా, ప్రజలు వేస్తారు ఓట్లు? 4,14,00,000 మంది ఓటర్లు వేయాలా? ఏ అధికారం ఉంటే నీకెందుకండి? ఏ అధికారం ఉంటే మీకెందుకు? అక్కడ ఓటర్ పోలింగ్ బూత్ వచ్చాడు లేదా, నీ ఓటర్ వచ్చి నీ బూత్ లో ఈవీఎం మెషిన్ లో బటన్ నొక్కాడు లేదా అని ముఖ్యంగాని ఏ అధికారం ఉంటే మీకెందుకు చెప్పండి? 5 రోజులు ప్రచారం ఉంది, 7 రోజుల్లో పోలింగ్ వెళ్ళిపోతాం. సో ఇప్పటికే ఆ బేలం మొహం పెట్టేసి చేతులు ఎత్తేసి ఈయన ఇప్పటి వరకు మీరు అడిగిన సిద్ధమా అనడానికి ఈ రోజు ప్రజలకు అర్థమైపోయింది, తమరు సిద్ధంగా లేరు. మీకు కావాల్సిన మంది బాగుతులు ఉంటే గానీ మీరు సిద్ధంగా ఉండరు. అక్కడ ఏ మాత్రం మార్పు చేర్పు వచ్చినా సరే మీరు ఫలానా చిత్తకిస్తారని చెప్పి మాత్రం అర్థమవుతుంది. అసలు ఎన్నికలు జరుగుతా లేవా, అధికారులు మారిపోతున్నారు, ఎన్నికలు ఏంటి ఆందోళన? ముఖ్యమంత్రి గారు చాలా ఆందోళన, ప్రజాస్వామ్యం ఏమైపోతున్నా ఆందోళన పడుతున్నారు. నాకు అర్థం కావట్లేదు. మరి అధికారులు మనమే కక్కలావికలం అయిపోయింది అనుకుంటే, మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 25/3/2019 చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాసిన లేఖ, మీరు ఆ రోజు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లేఖ రాసి మీ పార్టీ తరఫున విజయసాయి రెడ్డి గారు రాసి, ఇదిగో ఇంతమంది అధికారులు, ఏది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో శ్రీమతి అనురాధ గారు ఐపీఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఠాకూర్ గారు డీజీపీ, ఏబి వెంకటేశ్వరరావు, శ్రీ భాస్కర్ భూషణం ఎక్సెట్రా, ఇంకా చాలా మంది ఉన్నారు, ఎక్సెట్రా shall be kept away from all official duties till the electoral process was completed అని ఆ రోజు మీరు మొత్తం ఈ అధికారులందరినీ ఎలక్టరల్ ప్రాసెస్ అయ్యేంత వరకు మీరు తొలగించేయండి అని చెప్పేసి మీరు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తే, తదనుగుణంగా వాళ్ళు మార్పులు చేర్పులు చేస్తే అప్పుడు మాత్రం ఓకే, అప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం వెళ్ళింది. మనం మాత్రం అధికారులు ఉన్నప్పుడు మాత్రం ఏ అధికారం మారకూడదు, అంటే మనం చేస్తే సంవత్సరం ఎదురు చేస్తే సోమవారం అన్న విధంగా ఈ యొక్క డబుల్ స్టాండర్డ్స్ ఏంటి అంటున్నాను. మీరు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేఖలు రాస్తేనే కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి యాక్షన్ తీసుకుంటేనే మీకు ఓకే. ఇప్పుడు మాత్రం మీరు మాత్రం వారం రోజుల్లో ఎలక్షన్ మాత్రం మీ డీజీపీని మారిస్తే మాత్రం ఆడిపోతున్నారు ముఖ్యమంత్రి గారు. ఏంటి ఆ బేలకరం? నాకు అర్థంగా చిన్నపిల్లలాగా అసలు ఓట్లేసేది ఎవరు? సో ఒక్కో గడిగి ఒక్కో రకమైన మాటలు. ఒకటి, రెండు, అసలు ఆన్గోయింగ్ పథకాలు ఆపేస్తారా, చేసేస్తారా? ఏంటి ఆపేసేది? ఇప్పుడు ఆల్రెడీ రాజేష్ గారు చెప్పారు, కేంద్ర ఎన్నికల సంఘం ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకుంది. మీకు లేఖ చూపిస్తాను. మే 2వ తారీఖు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని పార్టీల అధ్యక్షులకి, జనరల్ సెక్రటరీలకి మే 2, 2024 రాసిన లేఖ అండి ఇది. ఈ లేఖలో ఏం మెన్షన్ చేశారంటే కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు, ద కమిషనర్ ఇన్స్ట్రక్టెడ్ కంటైన్ ఇన్ ద లెటర్ నెంబర్ 432 డేటెడ్ 2nd January 2024, అంటే 2nd January 2024 లేఖ రాశాము. ఆ లేఖ నెంబర్ 437 ఇన్ రికార్డ్ ఆఫ్ దేని గురించి అంటే బెనిఫిషియరీ ఓరియంటెడ్ వెల్ఫేర్ స్కీమ్స్, బెనిఫిషియరీ ప్రోగ్రామ్స్. ఈ బటన్